ఎట్లా చేస్తావు మీరు రిక్కీ ట్రైనింగ్ అని అడగరి. ఇది మా దగ్గరికి 23 days పప్పి వచ్చింది. వచ్చినప్పుడు దానికి ఎవరైతే ఫస్ట్ కనబడతారో ఫుడ్ పెడతారో వాళ్ళని అది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. అప్పుడు అది వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. అట్లాంటి టైంలో దానికి ఏది నచ్చిన ఫుడ్ ఉంది అది ఇస్తూ దాని దగ్గర మనము టైం స్పెండ్ చేయాలి. అప్పుడే అది మన మాట వినేది. సో దానికి ఎప్పుడే కానీ కొట్టేది అవంతా చేయకూడదు. కానీ కొంచెము ఏ ట్రైనర్ అన్నా కానీ కొంచెం భయపడేలాగా గదిరిస్తాడు. అది ఉండాలి, లేకపోతే అది దానికి చేస్తారు. అంటే మన ఇంట్లో అందరికి దిగిలిపడాలి, నాన్నకు మాత్రమే దిగిలిపడేది. కొంచెం ఉండాలి అది ప్రతి ఒక్క దాంట్లోనూ. ఎంత భయపడుతుందో మీ నాన్న అంతే ఇష్టం దానికి. అవును, ఉండాలా. చెట్టు పని చేసినప్పుడు దానికి భయపెట్టాలా, మంచి పని చేసినప్పుడు ఫ్రెండ్ గా ఇచ్చేయాలి. మనం ఏమేమి వేస్తుంది ట్రీట్స్ దానికి? ఫస్ట్ 3 months సెర్లాక్ పెట్టింది, అన్నాక రాయల్ క్యాన్ పెట్టింది 1 year. రాయల్ క్యాన్ కాదు, పెడిగిరి. పెడిగ్రీనో ఫస్ట్ రాయల్ క్యాన్ పెట్టింది. ఓకే ఓకే, ఫస్ట్ రాయల్ క్యాన్ పెట్టి అన్నం స్టార్ట్ చేసి కొంచెం పెరుగన్నము గుడ్డు మనం చాలా కర్డ్ జొత్లో ఒక ఎగ్ మిక్స్ చేసి పెడతాం అనింది. పాలు ఎప్పుడు పెట్టకూడదు, మిల్క్ పెట్టకూడదు డాగ్స్ కి. అది డాక్టర్ చెప్పిన ప్రకారమే పాలు పెట్టుకుంది. పెరుగు గుడ్డు పెట్టాల. అన్నాక మీకేమైనా ఇంకా లావుగా కావాలంటే ఎప్పుడు రాయల్ క్యానే పెట్టచ్చు. కానీ మాకు లావు వద్దు అనేసి బాగా యాక్టివ్గా ఎక్సర్సైజు ఇదంతా మనకు కూడా కొంచెం పైన కూడా కొంచెం పారాడుతూ ఉంటుంది. దానికి ఇట్లా స్మూత్ గా ఉంది. లేదంటే లావ్ అయిపోతుంది. యాడ్ కొనుక్కుంటే ఆడే ఉంటుంది తినేసి. ఎప్పుడు మనము వాకింగ్ చేపిస్తా ఉండాలి కుక్కని. యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడే దాని ఆరోగ్యము బాగుంటుంది, మన ఆరోగ్యము బాగుంటుంది. అది అట్లా స్పెండ్ చేస్తే ఎప్పుడు తిని పొనుకో అంటే లావ్ అయిపోతుంది. ఏమీ వర్క్ చేసేలేదు. దానికి బ్రెయిన్ అనేది ఉంది కానీ మాటలు రావు. కానీ మనం ఏమి చెప్తామో అదంతా చేస్తామో అదే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రతి ఒక్కటి బాగా వింటుంది. దానికి అన్ని తెలుసు కానీ నోర్లే మాట్లాడేది అంతే. ట్రైనర్స్ ఎవరైనా వచ్చి వాళ్ళు సిగ్నల్ ఇస్తారు చూడి, అది వేరే. మనం ఇంట్లో ఉండేవాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది వేరే. మనం మన భాషతోనే దాన్ని పిలుస్తాం కదా, మాట్లాడే భాషతో. సో దానికి అలవాటు అయ్యి మనం చెప్పినట్లు ఉంటుంది అంతే, ఇంకేమీ ప్రాబ్లం లేదు. కానీ ఒక పప్పీని ఇంకా నేర్పిస్తే చాలా ఈజీ. పెద్దప్పుడు నేర్చుకోవాలంటే కొంచెం కష్టమైతుంది. ఒక 5 months ఇంకా స్టార్ట్ చేసినా కూడా బాగా నేర్చుకుంటుంది. 2 days లో ఒక ఇది నేర్చుకుంది. ఏమంటాం దాన్ని? మనం ఫస్ట్ నేర్పించింది ఏం చెప్పో షేక్ హ్యాండ్ హైఫై. షేక్ హ్యాండ్ హైఫై ఇంకా స్టార్ట్ చేసినాక ఫుడ్ ఇవ్వాలి ఏమన్నా. అప్పుడు అది నెక్స్ట్ ఇది చేస్తే నాకేమో ఇస్తారు ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పు ఉందమ్మా దాన్ని అప్పుడు ఇంకనే స్టార్ట్ చేయాలా. ఏమైనా ఇచ్చేది దానికి, ఏమైనా దానికి ఇష్టమైన ఫుడ్ ఇచ్చేది, ఇలాంటిదన్నీ చేస్తే అది మన దగ్గరకు వస్తుంది. అప్పుడు మనల్ని ఆ ఫుడ్ ఇచ్చేటప్పుడు ఏమేమి చేయాలా ఎట్లా అనేది కమెంట్ చేస్తే ఇంటుంది. అని అది ఏమండి ఒక స్టెప్ నేర్చుకునేటప్పుడు పేషెన్స్గా ఒక 5 times 10 times దానికి ప్రాక్టీస్ చేపియాల. ఒక్కొక్క దాన్ని బాగా ప్రాక్టీస్ చేపించి 1 day ఫుల్ దాన్ని ఏమైనా దానికి ఇష్టమైన ఫుడ్ ఇచ్చేసి దాన్ని అట్లే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకటి నేర్చుకొని అయినాక నెక్స్ట్ స్టెప్ పోవాలా. సెకండ్ థింగ్ ఏం మీకు ఇష్టమో దాని ఫేవరెట్ ఫుడ్ పెట్టే ఫస్ట్ అయింది కదా, సెకండ్ దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలా. ఏదైనా కానీ ట్రైనింగ్ ఇస్తా ఉంటే దానికి ఫుడ్ కోసమన్నా ట్రైనింగ్ నేర్చుకునేస్తుంది. ఇది డాగి అయినాక మనము ఎన్నో క్రూర మృగాలను కూడాను మనము చిన్నప్పుడే మనం దాన్ని ఇచ్చేసాయంటే, దానికి ఇష్టమైన ఫుడ్ ఇచ్చి దాని జొత్తలో మనం ఫ్రెండ్లీగా మూవ్ అయినామంటే అది మనకి కూడా హాని చేయదు, మనం చెప్పినట్లే ఇంటుంది. ఫస్ట్ ఏ అనిమల్ అయినా పర్వాలేదు. అట్లా తిరిగా ఫస్ట్ స్టెప్ నేర్చుకున్నాక సెకండ్ స్టెప్ ఫుల్ ట్రైనింగ్ ఇవ్వాలా. సెకండ్ స్టెప్ ఫస్ట్ స్టెప్లోనే 2 days ఉండాలా. అన్నాక థర్డ్ స్టెప్ పోవాలా. మీ ఏ ట్రైనింగ్ అన్నా కానీ దానే 1 day ఫుల్ వచ్చినప్పుడు పోయినప్పుడు ಬೇಜಾರು అయినప్పుడు ఇసిగల. ಮತ್ತೆ ಟಿಕ್ಸ್ పొడినామన్ రిక్కీకి అని అడగరి. టిక్స్ తిరిగా పిడిలో నింతింట్లా ఉంటాయి, నల్లగా బ్లడ్ అంతా ఈడ్చుకునేసి లావ్ అయితా పోతాయి. అవంతా కాకూడదు అంటే ఈట్లో ఉండ డాగ్స్ దగ్గర ఇడుకూడదు ఎక్కువ. అది కంట్రోల్ చేయాలా. పశువులు ఉండే జాగాలప్పుడు ఆవులు గేదెలు అవంతా ఉండేతా కూడా దీని ఎక్కువ పాడకూడదు. అట్లా ఉండే వీటికి ఇమ్మీడియట్ గా వచ్చేస్తాయి. అవంతా పోవాలంటే ఏం చేయాలంటే 1 week 1 time కంపల్సరీ స్నానం చేయాలి. వీక్లీ వన్స్ వీక్లీ 1 time.
తిరగా మనం టైమ్స్ చేపించినా నడుస్తుంది, కానీ మనం ఎంత క్లీన్ గా పెట్టుకుంటే అంత ఇదిగా ఉంటుంది. తిరగా స్ప్రే సమ్మర్ సీజన్ లో మాత్రం కంపల్సరీ దీని మిడిచి దీని చేయాలి. అంటే అట్లీస్ట్ 3 days once or 2 days once. వీక్లీ 3 times అన్నా చేపిస్తే టిక్స్ ఇవంతా ఏమి పడేది. తిరగా ఫీవర్ ఇవన్నీ వస్తా ఉన్నాం మన దానికి. మన దానికి ఈ పొద్దుకి ఫీవర్ రాలేదు, మన డాక్టర్ అంత నీట్ గా బాక్స్ చూసుకుంది. తిరగా అందరూ అడుగుతూ ఉండరు మనము యావ్ స్టేట్ని ఇంకా, సో తెలుగు ఒకసారి ఫుల్ మిక్స్ కదా దానికి. ఈ ఛానల్ చూసి కొంత సబ్స్క్రైబర్స్ కొన్ని క్వశ్చన్లు అడిగినారు, మీరు ఏ భాష మాట్లాడతారు అన్ని మిక్స్ ఉంది, మీ మదర్ టంగ్ అదే అనేసి. కానీ మాది మదర్ టంగ్ వచ్చేసి తెలుగునే, కానీ మేము కర్ణాటకలో బెంగళూరులో ఉండేదాన్ని, ఇంకా మాకు అన్ని లాంగ్వేజ్లు కూడా వస్తుంది. మేము ఇతవ మెయిన్ చదివిండేది మేము నేర్చుకునేది కన్నడలోనే. ఆ తర్వాత మా మదర్ టంగ్ తెలుగు. మేము ఇంట్లో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడతాం, బయటకు పోయినప్పుడు కన్నడ మాట్లాడతాం. మిక్సింగ్ ఎందుకు అయితా ఉంది, లాంగ్వేజ్ ఫ్లూయెంట్ ఎందుకు లేదు అంటే మేము ఈతో మాట్లాడి మాకు అట్లా అయిపోయింది. చిత్తూరు తెలుగు కావచ్చు, అక్కడ విజయవాడ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మాకు అర్థమవుతుంది, మేము మాట్లాడతాం. బట్ మీ యాన్సిస్టర్స్ ఏమి ఆంధ్ర వాళ్ళు కాదు. కాదు కానీ వీకోట అనేది ఆంధ్ర బార్డర్ లో ఉంది కాబట్టి మా యాన్సిస్టర్స్ కన్నడనే ఉండే కాబట్టి మేము బెంగళూరులో సెటిల్ అయినాము. మదర్ టంగ్ తెలుగు కాబట్టి అది నువ్వు ఆంధ్ర బార్డర్, వీళ్ళు ఈ పక్క బార్డర్. కర్ణాటకలో పుట్టి కర్ణాటకలో పెరిగింది. సో మా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కన్నడనే. అయినా కూడా మేము ఇంట్లో మాట్లాడే భాష మదర్ టంగ్ వచ్చేసి తెలుగు కాబట్టి మేము తెలుగులోనే ట్రైన్ అప్ చేసినాము. ఇంట్లో మేమంతా అర్థమవుతుంది. ఎలాంటే మన ఇంట్లో గౌరీ ఉండేది కాబట్టి కన్నడను మనం మాట్లాడతాం ఇంట్లో, దాని ఇంకా కన్నడను రిక్కి బాగా అర్థమవుతుంది. మా రిక్కి కూడా కన్నడ తెలుగు రెండు అర్థం చేసుకుంటుంది, ఇంగ్లీష్ కూడా వస్తుంది, ఇంగ్లీషు అర్థం చేసుకుంటుంది. రిక్కి బాయ్ చెప్పడమ్మా, రిక్కి బాయ్ బాయ్. అట్లా ఎడనుకో ఉంటే మనం అప్పుడప్పుడు బాయ్ చెప్పడం రిక్కి బాయ్ చెప్ప. రిక్కి బాయ్. టిక్స్ కి న్యాచురల్ గా ఏమైనా రెమెడీస్ మనం చేస్తామా? నీమ్ ఆయిల్ కూడా బాగా వర్క్ అవుతుంది. నీమ్ ఆయిల్ ఇట్లా పాదాలు ఎక్కువ ఉంటాయి, టిక్స్ పిడిలా అంటారు, ఇట్లా ఉంటాయి. అప్పుడప్పుడు చెక్ చేయాలా, స్టార్టింగ్ అయ్యేదే కాళ్ళ. సో అవుట్లుక్ పైకి వచ్చినాడు క్లీన్ గా వాష్ చేయిస్తే బెటర్ కదా. వాష్ కున్నా ఉన్ని చెక్ చేసుకోవాలా, వాటినికనే స్టార్ట్ అయ్యేది బాడీ లోపలికి. మనము డాక్టర్ సజెస్ట్ చేసిన స్ప్రే తానే యూస్ చేస్తామే, బట్ అంతేం వర్క్ అయినా దానికిన్న మనకి నీమ్ ఆయిల్ ఉంటే తీసుకొని ఇట్లా తావంతా కొంచెం మసాజ్ చేసినట్టు ఇట్లా చేస్తే అన్ని పోతాయి. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను సార్లు, స్ప్రే చేస్తే దాని తర్వాత ఆటోమేటిక్ గా కొంచెం ఇడిసి ఒక 15 minutes ఇడిసి వాష్ చేయొచ్చు. అవుట్లీ కింద వీక్లీ 2 times మనం స్నానం చేస్తా ఉంటే యా టిక్స్ వచ్చేలా జియా వాటర్ కావాలా? నాకు ఏం బుసుగుడుతున్నా